మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బీజేపీకి భారీ షాక్ తగిలింది. అర్బన్ అధ్యక్షుడు పన్నాల హరీష్ రెడ్డి రాజీనామా చేశారు. పన్నాల హరీష్ రెడ్డి రాజీనామా లేఖను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించారు. క్రియాశీలక రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు లేఖలో హరీష్ రెడ్డి పేర్కొన్నారు. 30 సంవత్సరాలుగా సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. సమయం వచ్చినప్పుడు అన్నీ వివరిస్తారని లేఖలో వెల్లడించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా గౌడ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్కు ఘన సన్మానం చేసింది ఉమ్మడి కరీంనగర్ జిల్లా గౌడ సంఘాల ఐక్య వేదిక. ఈ కార్యక్రమానికి భారీగా హాజరయ్యారు గౌడ సంఘాల ప్రతినిధులు. బలహీన వర్గాల శాఖ మంత్రిగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటానన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఎక్కడ తలదించే విధంగా చేయలేదన్నారు. విద్య, వృత్తి, ఉపాధి కోసం అహర్నిశలు కృషి చేస్తానని చెప్పారు. కుల గౌరవం కాపాడుతానని, రాజకీయంగా ఎవరైనా విమర్శలు చేస్తే సమాధానం చెప్పాలన్నారు. సంఘం కొరకు అందరూ ఐక్యంగా ముందుకు వెళ్లాలన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు పోవాలని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంబరాల్లో పాల్గొన్నారు మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని మేర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ నంది హిల్స్లో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకల్లో పాల్గొన్నారు మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు పోవాలని, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మహిళా అభివృద్ధికి తోడ్పడాలని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. అనంతరం మహిళా సోదరీమణులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అన్ని రకాల వస్తువులు వేసి రుచిగా వండి పెడుతున్న మా మహిళా సోదరులందరికీ రాజకీయ ఎందుకు సాధ్యం కాదు, 100% సాధ్యమవుతుందన్న ఆలోచన చేయడంతో అడుగు ముందుకు వేసినాం ఆ రోజు. అట్లాగే ఈరోజు సమాజంలో కూడా ఇంతకుముందు మాట్లాడుతూ సోదరుమని చెప్పినారు. అంటే 33% కావాలని ఎందుకు అనుకుంటున్నాము, ఎంతసేపు ఇక్కడిక్కడి వరకే అవుతుంది తప్పిస్తే శాసించి చట్టాలు చేసే సభలలో మహిళల పాత్ర ఉండాలని అనుకుంటూ ఈరోజు చేస్తున్న డిమాండ్ ఏదైతే ఉందో భవిష్యత్తులో తప్పకుండా నెరవేరాలని కోరుకుంటాను. భారత జాగృతి అధినేత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. భారత జాగృతి కమిటీలన్నింటినీ రద్దు చేస్తున్నట్లు అధ్యక్షురాలు కవిత ప్రకటించారు. విదేశీ, జాతీయ, రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామస్థాయి కమిటీలన్నింటినీ రద్దు చేస్తున్నట్లు కవిత తెలిపారు. కమిటీల రద్దు తక్షణమే అమల్లోకి వస్తుందని కవిత స్పష్టం చేశారు. భారత జాగృతి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో గత ఏడాది ఆగస్టులో భారత జాగృతి సంస్థ కార్యకలాపాల కోసం వివిధ స్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేశారు. అయితే భారత జాగృతి సంస్థకు చెందిన అన్ని కమిటీలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. విదేశీ, జాతీయ, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, మండల స్థాయి కమిటీలన్నీ రద్దు చేస్తున్నట్టు కవిత కార్యాలయం నుంచి ఓ ప్రకటన వెలువడింది. కమిటీల రద్దు తక్షణమే అమల్లోకి వస్తుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. మహేశ్వరం నియోజకవర్గం సరూర్ నగర్ డివిజన్లో నూతనంగా ఏర్పాటు చేసిన జిమ్ సెంటర్ను కాంగ్రెస్ సీనియర్ నేతలు భాస్కర్ రెడ్డి, చిలుక ఉపేందర్ రెడ్డి ప్రారంభించారు. శరీర దారుఢ్యం కోసం జిమ్ చాలా ఉపయోగపడుతుందన్నారు భాస్కర్ రెడ్డి. యువకుల శరీర దృఢత్వం కోసం జిమ్ చాలా అవసరమని కాంగ్రెస్ సీనియర్ నేత భాస్కర్ రెడ్డి అన్నారు. అధునాతన సౌకర్యాలతో ఏర్పాటు చేసిన నూతన జిమ్ సెంటర్ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ పార్టీ నాయకుడు ధన్రాజ్ గౌడ్, మైనార్టీ నాయకుడు యూసుఫ్ ఖాద్రీ, జనరల్ సెక్రటరీ ఇమ్రాన్ అలీ, కళ్యాణ్ యాదవ్, సైదులు, ఇస్మాయిల్, ఫాసిల్ ఖాద్రీ, పింటూ, సలీం, సత్తి, సలీం, హరీఫ్, శ్రీకాంత్ రెడ్డి, నగేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దుండిగల్ చిన్నదామర చెరువు 8 ఎకరాలు బీఆర్ఎస్ నేతలు ఆక్రమించారని బీజేపీ నేతలు ఆరోపించారు. అక్రమ నిర్మాణాలపై బహిరంగ చర్చకు సిద్ధమని అన్నారు. ఆధారాలతో సహా చూపిస్తామన్నారు నిజాంపేట్ బీజేపీ నాయకులు. ఈ చిన్నదామర చెరువులో మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడికి సంబంధించిన చెరువులో ఇగో FTL R40 నుండి R47 వరకు 8 కోఆర్డినేట్స్లో దాదాపు 3 ఎకరాల 11 గుంటలు వీరి FTL బఫర్ జోన్లో వస్తుంది. FTLలో 491లో 492లో 1 ఎకరం, తర్వాత బఫర్ జోన్లో 19 గుంటలు, 489లో 1 ఎకరం 12 గుంటలు బఫర్ జోను, 486లో 10 గుంటల బఫర్ జోన్. ఈ విధంగా
నీ చెరువులో నువ్వు ఆక్రమించుకొని అక్రమ నిర్మాణాలు చేసి ఈరోజు ప్రభుత్వం కూల్చివేస్తుంటే గావుకెక్కలు పెడుతూ మా మీద కక్ష సాధిస్తున్నారు. మీరు అక్రమ నిర్మాణాలు ప్రోత్సహించింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? 9 సంవత్సరాలు ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కుల పైన కుత్బుల్లాపూర్ మున్సిపాలిటీలో చర్చకు సిద్ధమని అడుగుతున్నాం. గూగుల్ ఎర్త్ మ్యాప్లు పెట్టి 2014 ముందు చెరువుల పరిస్థితి, ఇప్పటి పరిస్థితిపై చర్చకు సిద్ధమని ఇక్కడున్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఇక్కడున్న స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో చర్చకు సిద్ధమని భారతీయ జనతా పార్టీకి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. అదే కాకుండా చిన్నదామనుకుంట చెరువులో ఈరోజు స్టే తెచ్చుకున్నారు అని అంటే దీనికి కారణం ఎవరో చెప్పాలి. ఇక్కడున్న దుండిగల్లో ఉన్న మున్సిపల్ కమిషనర్, ఎంఆర్ఓ, అదేవిధంగా ఇరిగేషన్ సంబంధించిన ఎమ్మెల్యే బంధువు ఈరోజు కాబట్టే వీళ్ళకి స్టే రావడానికి అవకాశం వచ్చింది. 7వ తారీఖు కోర్టుకు వెళ్తే 6 ప్రఖ్యాత బ్రాండ్ జెరీ జైపూర్ నుంచి క్రియేటివ్ ఎథ్నిక్స్, ఫ్యాషన్లు, డిజైనర్ వేర్ ఆకర్షణీయమైన ప్రదర్శన తాజ్ డెక్కన్లో జరుగుతుంది. ఈ ప్రదర్శన 12వ తేదీ వరకు జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ప్రఖ్యాత బ్రాండ్ జెరీ జైపూర్ క్రియేటివ్ ఎథ్నిక్, ఫ్యాషన్లు, డిజైనర్ వేర్ల ఆకర్షణీయమైన ప్రదర్శన హైదరాబాద్లో నిర్వహిస్తుంది. బంజారా హిల్స్లోని హోటల్ తాజ్ డెక్కన్లో ఈ ఎగ్జిబిషన్ 12వ తేదీ వరకు ప్రదర్శించబడుతుందన్నారు. జెరీ భారతదేశం శక్తివంతమైన సంస్కృతి, గాంభీర్యాన్ని, రాజరిక వారసత్వాన్ని, ప్రత్యేకమైన హస్తకళలలో నైపుణ్యం గల వివరాలను సంగ్రహిస్తుందన్నారు. హైదరాబాద్ ఫ్యాషన్లు, ఎథ్నిక్స్, డిజైనర్ వేర్ మరిన్నింటికి ప్రసిద్ధి చెందింది అని జెరీ జైపూర్కి చెందిన మిస్టర్ రిషబ్ సోఖియా తెలియజేశారు. నేను ప్రియా ఇంటూరు. సో ఈరోజు నేను తాజ్ డెక్కన్ హైదరాబాద్లో ఉన్నాను. ఎందుకంటే జరీ జైపూర్ ఎగ్జిబిషన్ జరుగుతుందన్నమాట. ఇక్కడ మనకి లాట్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి అండ్ ఆల్ ఓవర్ ఫ్రమ్ జైపూర్ మనకి ఇక్కడ దొరకని కలెక్షన్ కూడా ఇక్కడ దొరుకుతుందన్నమాట. అండ్ ఈసారి ఎగ్జిబిషన్తో పాటు సేల్ కూడా నడుస్తుంది. సో షాపింగ్ లవర్స్ మీరు తప్పకుండా వచ్చి షాప్ చేయాలి. 10th, 11th, 12th ఆఫ్ దిస్ మంత్ అట్ తాజ్ డెక్కన్ హైదరాబాద్. నేను ఉర్మిళా చౌహాన్, ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ 2023. ఈరోజు నేను తాజ్ డెక్కన్లో ఉన్నాను because Zari fashion is happening. It's happening on 10th, 11th and 12th of this month, which is March 2024. They have amazing collection. They have sarees, they have lehengas. It's an exhibition come sale. They have kids wear too. So please do visit. The saree which I'm wearing right now is from Zari Jaipur. So do not miss the amazing collection. Come grab your own brand which you want. ఇచ్చిన హామీలను అమలు పరచడంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేదన్నారు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. రాష్ట్రానికి రావాల్సిన వాటా నీళ్లపై కూడా సరైన పోరాటం చేయడం లేదన్నారు. ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తుందన్నారు. ఇవాళ లక్షలాది ఎకరాలు ఎండిపోతున్నాయి. ఏ రైతు అయితే నాటు పెట్టుకున్నాడో అదే రైతు దురదృష్టవశాత్తు పంట కాకముందే కోయాల్సిన దుస్థితి. వరి కోసిన తర్వాత దాని అడుగులో పశువులు మేపాల్సిన రైతులు వరిచేనే పశువులతో మేపే పరిస్థితి. కొన్ని చోట్ల గొర్రెలకు మేకలకు మేపుకోవడానికి అమ్ముకునే దుస్థితి. కనీసం విత్తన గింజల పైసలను వస్తాయేమో అని. ఇది రాష్ట్రంలో ఎక్కడ చూసినా కనపడుతున్న. గతంలో నాగార్జున సాగర్లో 510 స్థాయిలో ఉన్నప్పుడు కూడా నీళ్లు ఖమ్మం జిల్లాకు మంచినీళ్ళు కావాలనో ఇంకో వంకతోనో నీళ్లు తీసుకొని ఆ మధ్యలో తూముల నుంచి వెళ్ళి లీకేజీల ద్వారానో ఇంకో పద్ధతుల్లో రైతులకి ఉపయోగపడే పద్ధతుల్లో చేసి రైతాంగం పంటను కాపాడింది కేసీఆర్ ప్రభుత్వం గతంలో. ఒక ఎకరం కూడా ఎండిపోనివ్వలే. కానీ ఇవాళ అవకాశం ఉండి కూడా దురదృష్టవశాత్తు ఆ జిల్లాకు సంబంధించిన మంత్రులకు సోయలేదు, ముఖ్యమంత్రికి సోయలేదు. ఇంత పెద్ద మాటలు చెప్పే ముఖ్యమంత్రి కర్ణాటక నుంచి దేవచ్చు. కర్ణాటకలో నీళ్లున్నాయి, పైన నారాయణపూర్లో అలమట్టిలో నీళ్లున్నాయి. మరి వీళ్ళ దోస్తులే ఆడ. ఎంసీహెచ్ఆర్డీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఉద్యోగ సంఘాలతో సమావేశం నిర్వహించారు. ప్రధానంగా జీవో 317 సవరణ, ఉద్యోగుల బదిలీలు, స్పాస్ బదిలీలు, పెండింగ్ డిఏలపై చర్చించారు. సమావేశానికి ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ సంఘాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్పై కూడా పెన్షనర్ సంఘాలతో సీఎం చర్చించారు. రాష్ట్రంలోని అన్ని సంఘాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. అయితే రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నందున సహకరించాలని ఉద్యోగ సంఘాలను కోరినట్లు సమాచారం. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో సంఘాలతో జరుపుతున్న చర్చకు ప్రాధాన్యత ఏర్పడింది. కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రో కోదండరాం, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు పాల్గొన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలతో భేటీ అయ్యారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం వేదికగా జరిగిన ఈ సమావేశంలో పెద్ద ఎత్తున ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు.
గత ప్రభుత్వ హయాంలో పరిష్కారం దక్కని సమస్యలను సీఎం రేవంత్ రెడ్డికి ఏకరు పెట్టారు. అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జరిగిన ఈ సమావేశం ప్రత్యేకతను సంతరించుకుంది. మరిన్ని వివరాలు మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జరిగే ఈ సమావేశానికి కూడా ఒక ప్రత్యేకత ఉందని చెప్పుకోవచ్చు. మనతో కొంతమంది ఉద్యోగులు ఉన్నారు, వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, మీరు ఏ డిపార్ట్మెంట్ ఉద్యోగి? ఈ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో కావచ్చు ఈ సమావేశం, ముఖ్యమంత్రి సమావేశం ఏ అంశాలు బాగా దృష్టికి వచ్చే అవకాశం ఉంది, ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు? సార్, నా పేరు జయప్రద. నేను మల్టీ జోన్ 2లో మరి రంగారెడ్డి జిల్లాలో నేను పనిచేస్తూ ఉన్నాను. బూర్గులాలో స్కూల్ అసిస్టెంట్ సోషల్ టీచర్గా పనిచేస్తూ ఉన్నాను. అయితే మేము 24 సంవత్సరాలు అయింది సార్ మేము ఇక్కడికి పోస్ట్లోకి వచ్చాము. అయితే గత ప్రభుత్వం మాకు ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని చెబుతూ మరి మేము వాళ్ళు ఎంతసేపు ఉన్నా మా ప్రయోజనాలను మరి తీరుస్తుందని వెయిట్ చేశాం. కానీ అవన్నీ కూడా మమ్మల్ని మరి అలా ఊరుకుంచుతూ వచ్చి మరి మొన్న ఒక 6 months కింద మరి ప్రమోషన్స్ ఇస్తామని వేసిన తర్వాత దాంట్లో రాష్ట్రంలో సగం మల్టీజోన్ 1 వాళ్ళకి ప్రమోషన్స్ ఇచ్చి మల్టీజోన్ 2లో దాన్ని ఆపేయడం జరిగింది. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయము. ఈ ఉపాధ్యాయులకు సంబంధించి 317 జీవో కూడా వివాదాస్పదమైంది. ఇప్పటికీ ఆ సమస్య ఉందా? ఈ ప్రభుత్వం దృష్టికి ఏమైనా తీసుకెళ్తారు? దాన్ని కూడా సార్ మావి ఇప్పుడు మెయిన్ ఆస్పెక్ట్స్ ఏంటి అంటే ప్రమోషన్స్ ఇవ్వటం ఒకటి, 317 జీవోలో మరి నష్టపోయిన వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి కూడా సరిగా న్యాయం చేయాలనడం ఒకటి. డిఏలు ఒక 4 డిఏలు ఆగిపోయి ఉన్నాయి, వాటిని కూడా మరి నెరవేరుస్తారని ఆశిస్తూ ఈ రేవంత్ రెడ్డి సార్తో జరిగేటటువంటి ఇది ఫస్ట్ మీటింగ్ కాబట్టి మరి ఉపాధ్యాయుల యొక్క ఆశలపై మరి వారు ఖచ్చితంగా వాళ్ళు మాకు సహాయం చేస్తారని హెల్ప్ చేస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం. ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా లోపల భేటీలో ఉన్నాయి కాబట్టి మరి మేము పాజిటివ్గా మరి సార్ నుంచి మేము ఆశపడతా ఉన్నాం. ఖచ్చితంగా మేము ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాల్లో మొదటి అంశంగా జిహెచ్ఎం ప్రమోషన్ చేసి సార్ మరి మాకు న్యాయం చేయాలని పదే కోరుతా ఉన్నాం. మరి వాళ్ళంతా కూడా మార్చిలో రిటైర్డ్ అవుతారు కాబట్టి మార్చిలో రిటైర్డ్ అయ్యి ఎలాంటి ప్రమోషన్ లేకుండా ఒక్క ప్రమోషన్ లేకుండా దిగిపోవటం అనేది చాలా బాధాకరమైన విషయం. మరికొంతమందిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడి నుంచి, ఏ రంగంలో ఉద్యోగులు, మీ సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు చర్చకి ఏ సమస్య వస్తే బాగుంటుందని మీరు ఆశిస్తున్నారు? నా పేరు ధనలక్ష్మి అండి, నేను ఉపాధ్యాయురాలిని అండి. అయితే గత ప్రభుత్వం అనేది ఉపాధ్యాయుల పట్ల సీతకన్ను ప్రవర్తించిందని చెప్పవచ్చు అండి. ఎందుకంటే ఎలాంటి ఉపాధ్యాయులు అంటే కనీసం వాళ్ళని కొంత గౌరవించి వాళ్ళకి కావాల్సిన వసతులు అనేవి ఏవి పట్టించుకోలేదండి. ఈ కొత్త ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా ఉపాధ్యాయులకు మంచి జరగాలని కోరుకుంటున్నాము. అదే క్రమంలో మాకు 8 సంవత్సరాల తర్వాత ప్రమోషన్లు ఇస్తామని ఆశ పెట్టి దాని మీద నీళ్లు చల్లడం జరిగింది. అయితే సగం రాష్ట్రంలో ప్రమోషన్లు పూర్తి అయినాయండి. కాకపోతే మల్టీజోన్ 2 మాత్రం కోర్టు కేసు కారణంగా సాకు చూపించి ఇంతవరకు చేపట్టట్లేరు. మేము ఆ కోర్టులో వెకేట్ కూడా చేసుకున్నాం ఆ స్టేని. కనీస భద్రత అండి, రిటైర్మెంట్ తర్వాత ఎంతో ఆశలు ఉంటాయండి. ఒక ప్రభుత్వ ఉద్యోగి పెన్షన్ వస్తుందని ఎంతో భరోసా ఉంటుంది. అలాంటిది సిపిఎస్ విధానం వల్ల చాలామంది బాధపడుతున్నారు. దాని పాత పెన్షన్ కొనసాగించాలని, సకాలంలో మాకు ఈ పెరుగుతున్న రేట్లకు డిఏలు కూడా రేవంత్ రెడ్డి సార్ గారు విడుదల చేయాలని ఈ కొత్త ప్రభుత్వము మాకు ఇక్కడ ప్రభుత్వం కూడా ఆశిస్తుంది మీ నుంచి. ప్రభుత్వం ఆదాయపరంగా, ఆర్థిక పరంగా ఇబ్బందుల్లో ఉంది. మీ నుంచి కూడా సహకారం ఆశించే అవకాశం ఉంది కదా, అట్లాంటప్పుడు మీరు ఎట్లా స్పందించే అవకాశం ఉంటుంది? మా వంతు పూర్తిగా ప్రభుత్వానికి మేము సహకరిస్తామండి. మేము ఇంకా సాధ్యమైనంతగా ఎలాంటి ప్రభుత్వానికి మా యొక్క సేవలు ఏవైనా మేము 100% అందిస్తామనేసి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. ఇది ఏ ప్రభుత్వ ఉద్యోగిని కదిలించినా కూడా గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయినటువంటి సమస్యలను ఏకరువు పెడుతున్న పరిస్థితి. ఉద్యోగులు ఉద్యమాలు చేశారు, తెలంగాణ సాధనకు కీలక పాత్ర పోషించారని ఒకవైపు చెప్తూనే ఎన్నో అంశాలను పక్కన పెట్టారు అనే విషయాలు కూడా ఇప్పుడు ఈ సమావేశం సందర్భంగా ప్రముఖంగా తెర మీదకి వస్తున్నాయి, చర్చకు వస్తున్న పరిస్థితి మనకు కనబడతా ఉంది. వీడియో జర్నలిస్ట్ మాధవ్తో శ్రీనివాస్, డివిజన్, హైదరాబాద్. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నేతలతో నందినగర్ నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశమయ్యారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆయన పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. పార్టీలో బలోపేతంపై మాజీ సీఎం ముఖ్య నేతలతో చర్చించారు. దాంతోపాటు ఇప్పటికే 2 నియోజకవర్గాలకు అభ్యర్థులను సైతం ఖరారు చేశారు. ఈ సమావేశంలో మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని పలువురు కీలక నేతలు పాల్గొన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ నుంచి నేతల వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా ఆ పార్టీ నుంచి మరో బిగ్ షాక్ తగిలింది. మహబూబాబాద్, ఆదిలాబాద్ మాజీ ఎంపీలు సీతారాం నాయక్, గోడం నాగేష్, హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే సానంపూడి సైదిరెడ్డి, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుంగ్ సమక్షంలో వీరు నలుగురు బీజేపీలో చేరారు. బీజేపీ కండువాళ్లు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ నాయకులు లక్ష్మణ్, ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. కాగా ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నాయకులు బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. దీంతో లోక్సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్కు రాష్ట్రంలో గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. మలక్పేట అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మీడియా ప్రతినిధిగా మీర్ ఉమర్ ఖాన్ నియామకమయ్యారు. సైదాబాద్ డివిజన్ పరిధిలో కరణ్బాగ్ చెందిన మీర్ ఉమర్ ఖాన్ని మీడియా ప్రతినిధిగా నియామక పత్రాన్ని అందజేసి పలువురు కాంగ్రెస్ నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ వైస్ చైర్మన్ అస్విక్ ఖాన్, టీసీసీ మహిళా అధ్యక్షురాలు తహసిన్ సుల్తాన్, అలాగే డివిజన్ అధ్యక్షులు చక్రపాణి, రాహుల్, కిషన్ సింగ్, నాయకులు గట్ల కృష్ణ, కావేటి రవికుమార్, మదన్ బాబు, రాధిక పలువురు నాయకులు పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులాల రిజల్ట్లు జరిగిన అవకతవకలను సవరించి మెరిట్ పద్ధతిలో పోస్టులు భర్తీ చేయాలని, లేని పక్షంలో 4,000 మంది నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వంపై మండిపడ్డారు. విద్యానగర్లోని బీసీ భవన్లో నిరుద్యోగ విద్యార్థులు బీసీ సంక్షేమ సంఘం నాయకులతో జరిగిన సమావేశంలో ఆర్ కృష్ణయ్య, నీల వెంకటేష్లు మాట్లాడారు. మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులాల్లో 9,210 ఖాళీల పోస్టులకు గత ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసి పరీక్ష నిర్వహించింది. కాగా ఈ ప్రభుత్వం డిఎల్, జేఎల్, పీజీటీ రిజల్ట్ను డిసెండింగ్లో ఆర్డర్లో ఫలితాలను విడుదల చేయకుండా ముందుగా పీజీటీ పోస్టుల ఫలితాలు విడుదల చేసి పీజీటీ పోస్టులు భర్తీ చేశారు. దాని తర్వాత డిఎల్, జేఎల్ ఫలితాలు విడుదల చేశారు. దీంతో పీజీటీలో ఉద్యోగం పొందే అభ్యర్థికి మళ్లీ డిఎల్, జేఎల్లో ఉద్యోగం రావడంతో ఒకే అభ్యర్థికి 3 పోస్టులు రావడంతో మిగతా వారికి ఉద్యోగం రాని పరిస్థితి నెలకొందన్నారు. లేని పక్షంలో మార్చి 13న నిరుద్యోగులకు చలో ఢిల్లీ చేపడతామని హెచ్చరించారు. ఈ సత్వర నిర్ణయం తీసుకొని వీళ్ళ సమస్య పరిష్కరించాలి. బిఎస్సి టెట్ సమస్య కూడా పరిష్కరించాలి. సిగ్గున్నాయలకు మేము అధికారంలోకి రాందని గ్రూప్ 1 పోస్టులు వేస్తాము, గ్రూప్ 2 పోస్టులు వేస్తామన్నారు. ఎక్కడ పెంచడం లేదు. గ్రూప్ 1లో 1600 ఉన్నాయి, 543 ప్రకటించారు. వెంటనే 1600కు తీసుకుపోవాలి. గ్రూప్ 2లో 2000కి పైగా ఉన్నాయి, 700 పోస్టులు ప్రకటించాలి. 130 మండలాలు వచ్చినాయి, 173 మున్సిపాలిటీలు వచ్చినాయి, 7 కార్పొరేషన్లు, 7 కమిషనరేట్లు, చాలా 20 కొత్త జిల్లాలు 13 వచ్చినాయి. గ్రూప్ 1, గ్రూప్ 2 జాబులు చాలా పెద్ద ఎత్తున క్రియేట్ అవుతాయి, కానీ కొత్త పోస్టులు క్రియేట్ చేయడం లేదు. ఉన్నటువంటి మా నిరుద్యోగుల పక్షాన ఆలోచిస్తున్న నేతృత్వంలో రేపు ఈ 2 రోజులలో నోటిఫికేషన్ విడుదల చేయకపోతే 13 నాడు చలో హైదరాబాద్ పిలుపునిస్తున్నాం. గవర్నమెంట్ 4 రోజులు 6 రోజులు ఎంత టైం తీసుకున్నా సరే మా ఉద్యోగాలు మాకొచ్చేంత వరకు ఆర్ కృష్ణను ముందు పెట్టుకొని మేము నడుస్తాం. దేనికైనా తెగించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారి ఆలోచన చేసి వెంటనే మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తేనే దేశం అభివృద్ధి పదంలో పయనిస్తుందని హైకోర్టు జడ్జి జి రాధారాణి పేర్కొన్నారు. మహిళలు లింగ వివక్షకు గురి కాకుండా అన్నింటిలో సమాన అవకాశాలు కల్పించాలన్నారు. రాజకీయ రంగంలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించాలని ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, అదేవిధంగా జీవనది ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఆమె వివరించారు. స్త్రీ సృష్టికి అధిపత్యాన్ని, స్త్రీకు స్వేచ్ఛ, సమానత్వాన్ని కల్పించాలని సద్గురు శ్రీ డాక్టర్
ఉమర్ అలీ షా హైదరాబాద్లోని హరిహల్ అండ్ రామహల్ సింధు సదన్లో తెలిపారు. అయితే మనుషులంతా ఆధ్యాత్మికత, శాంతి, సామరస్యాలతో జీవించాలన్నారు. స్త్రీ, పురుష, ధనిక, పేద తామరస్యాలు లేకుండా నిలవాలని సూచించారు. మహిళా దినోత్సవం పురస్కరించుకొని విశేష సేవలు అందించిన మహిళలను గౌరవ అతిథులుగా హాజరైన రాజేశ్వరి, ఐపీఎస్, దాసరి ప్రసన్న, ఏసీపీ వేములూరి లక్ష్మీకాంత్ చేతుల మీదుగా ఘనంగా సన్మానించి అభినందించారు. ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా ఈ రోజున ఆధ్యాత్మిక మానవ జీవన తత్వంలో మహిళ చైతన్యవంతురాలైనటువంటి శక్తిగా ఎదిగి సమాజానికి, మానవ కళ్యాణానికి ఎంతో దోహదపడుతుంది. సామాజిక కుటుంబానికి, కుటుంబ వ్యవస్థకు వైస్ ఛాన్సలర్ మహిళా శక్తి. అటువంటి మహిళలను మన సమాజంలో గౌరవించుతూ మన సంతతికి కూడా, మన పిల్లలకు కూడా సమాన హక్కులు కలిగిస్తూ మన యొక్క జీవన తత్వంలో ఆధ్యాత్మిక తత్వాన్ని మనం పొంది తరింప చేసుకోవడం ద్వారా మనలో ఒక ఉత్కృష్టమైనటువంటి ఆధ్యాత్మిక వాతావరణం మనలో ఏర్పడుతుంది. అది స్పిరిచువల్ బాండింగ్ అని చెప్పబడుతుంది. అటువంటి స్పిరిచువల్ బాండింగ్ మన పిల్లలకు మనం అలవర్చుకోగలిగినట్లయితే ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహింపచేసే శక్తి కేవలం మహిళకే ఉంది. మహిళ సాధనాపరంగా సహనవంతురాలై ఉండడం చేత సమాజాన్ని ఎంతో ఉత్కృష్టమైనటువంటి మార్గంలో ఆధ్యాత్మిక భావంతో, భక్తి భావంతో సమాజాన్ని, కుటుంబాన్ని ఒక చక్కగా నిర్వహించగలిగేటువంటి ఒక అధిపతిగా తెలియపరచబడుతున్నారు. అటువంటి మహిళలను మనం ప్రత్యేకించి మనం గౌరవించుకోవాలి. మహిళామూర్తి సృష్టికి నిర్మాణం, మహిళామూర్తి యొక్క గర్భాలయం ఈశ్వరాలయం కింద ఆధ్యాత్మిక పరంగా వర్ణించుకోవచ్చు. మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరూ నిరాశ్రయులకు అండగా నిలవాలని స్కై ఫౌండేషన్ ప్రెసిడెంట్ వై సంజీవ్ కుమార్ సూచించారు. స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని పలు చోట్ల వాహనంపై తిరుగుతూ రోడ్డు పక్కన నివసించి అనాథ నిరాశ్రయులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తాము చేస్తున్న అన్నదాన కార్యక్రమాలు ఆదివారం నాటికి 248కి చేరిందన్నారు. అనాథలకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలన్నారు. రోజురోజుకి రోడ్ల పక్కన, ఫుట్పాత్ల మీద నివసిస్తున్న వారి సంఖ్య పెరిగిపోతుందని, ప్రభుత్వం ఇలాంటి వారికి శాశ్వత పరిష్కారం చూపించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ పావని తదితరులు పాల్గొన్నారు. బీజేపీ 10 ఏళ్ల పరిపాలనలో మహిళలకు ఎంతో అన్యాయం జరుగుతుందని ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు శంభుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ అన్నారు. అంబర్పేటలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎంపీ, ఎమ్మెల్యేలు ఎన్ని అరాచకాలు చేసినా కూడా నరేంద్ర మోడీ చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అంతేకాకుండా దేశంలో పిల్లలు రాసే పెన్ను, పెన్సిల్ ప్రతి ఒక్క వస్తువులపై జీఎస్టీ వేసి ప్రజలను అడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు. నరేంద్ర మోడీని మరోసారి ప్రధాని చేస్తే దేశాన్ని అమ్ముకోవాల్సిందేనని ఎద్దేవా చేశారు. కాళేశ్వరంపై బీఆర్ఎస్ అబద్ధాలు చెబుతుందని, కాగు చెప్పిన వాస్తవాలపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ టీజేఎస్ అధ్యక్షుడు కోదండం సవాల్ చేశారు. కాళేశ్వరంతో ఎలాంటి ఉపయోగం ఉండదని తెలిసి కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పుడు నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. ఐక్యరాజ్య సమితికి పనిచేసిన హనుమంతరావు సైతం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టవద్దన్నప్పటికీ కేసీఆర్ తన నిర్ణయాన్ని మార్చుకోలేదన్నారు. శాతం వడ్డీకి తీసుకొచ్చినాం. ఈ వడ్డీ పెను భారంగా మారనున్నది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పైసలు ఖర్చు పెట్టాలంటే ఇవాళ ఇబ్బందికరమైన పరిస్థితి ఎందుకు తలెత్తింది? ఇంత ధనిక రాష్ట్రంలో ఇంత సంక్షోభం ఎందుకు వచ్చిందంటే మీరు చేసిన అడ్డగోలు అప్పుల వల్లనే. వాస్తవానికి ఒక ప్రణాళిక లేకుండా ఇల్లు కట్టాలంటే కూడా ప్రణాళిక వేసుకుంటాం. ఏ ప్రణాళిక లేకుండా వాళ్ళు అడ్డగోలుగా ఖర్చు పెట్టినరు. అందుకని ఇవాళ మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరవలసింది ఏంటంటే ఈ ప్రాజెక్టు విషయంలో తీసుకున్నటువంటి అప్పును దాన్ని ఏమంటారు సార్, రీషెడ్యూలింగ్ కోసం మనం ప్రయత్నం చేయాలి. రీషెడ్యూలింగ్ చేస్తే కొంత ట్యాక్స్ వడ్డీ తగ్గొచ్చు, చెల్లింపులకు ఇంకో కొంతకాలం అవకాశం దొరకవచ్చు. తక్షణం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్న భారాన్ని మనం తగ్గించుకోవటానికి కూడా ఒక అవకాశం అనేది కలుగుతుంది. ఇది మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగవలసినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం ఇంకా అడగవలసింది ఏంటంటే